వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నాం. ఈరోజు మన ఆత్మీయ గోదావరిలో ఒక చక్కటి వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి. మామూలుగా సహజంగా ఒక విద్యార్థి బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దాలంటే మాత్రం ఖచ్చితంగా గురువు పాత్ర చాలా ఎక్కువ ఉంటుందండి. అలాంటి గురువులలో ఒకరైన మన కృష్ణవేణి టీచర్ గారు. ఈ మేడం గారు సుదీర్ఘంగా 42 సంవత్సరాలు బుద్ధులు విద్యార్థులకు నేర్పుతూ తనదైన శైలిలో తను పనిచేసిన పాఠశాలలను కూడా మంచిగా రూపురేఖలతో తీర్చిదిద్దుతూ ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే ఏర్పరచుకున్నారండి. 42 సంవత్సరాలు ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. చాలా చిన్న వయసులో జాబ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే, అతి కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి. అలాంటి వారిలో ఒకరైన మన కృష్ణవేణి టీచర్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మీతో ఆమె గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మనతో ప్రస్తుతం నెక్కంటి కృష్ణవేణి మేడం గారు ఉన్నారండి. మేడం గారిని అడిగి మేడం గారు ఏ సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారో మేడం గారి గురించి కూడా అనేక వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా. మీరు 42 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ఎంతో మంది విద్యార్థులను చక్కగా తయారు చేసి వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పించి, అంటే అందరికీ ఇది సాధ్యం కాదు కదా మేడం. అంటే చాలా చిన్న వయసులో ఉద్యోగం వస్తే తప్ప ఆ 42 సంవత్సరాలు ఫీల్డ్ అంటే టీచర్ ఫీల్డ్ అంటే చాలా కష్టము. మీరు ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు, మీ గురించి మరిన్ని విషయాలు మా ప్రేక్షకుల కోసం మేడం తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనమ్మా. నేను ఇంటర్మీడియట్ చదవగానే టీచర్ అవ్వాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఆ లక్ష్యంతో వెంటనే టీటీసీకి వెళ్ళాను. బిఎస్సి చదవాలి, అందరూ అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ బిఏ చదవాలి అని చెప్పేసి స్కూల్ బస్ మీద పాలకొల్లు వెళ్తూ ఉండేవారు. కానీ నేను బిఎస్సి బిఈడి చేస్తున్నా అదే టీచర్ జాబ్. ఇంటర్ అయిన వెంటనే టీచర్ జాబ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజుల్లోనే నేను టీటీసీకి వెళ్ళాను. దీనికి నాకు చదువు చెప్పిన టీచర్లు ఎంతో మంది స్ఫూర్తి. ప్రత్యేకించి మా అమ్మగారు కూడా ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవారు. ఆవిడ వెళ్ళటం చిన్నప్పటి నుంచి చూసింది నేను, హై స్కూల్ టైం నుంచి. దానికోసం అని చెప్పేసి ఆవిడలాగా నేను కూడా టీచర్ అవ్వాలి. అప్పుడు చిన్న పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. అమ్మ కూడా వెళ్ళి శాంతినికేతన్ కాన్వెంట్ అని ఉండేది, అందులో చిన్నపిల్లలతో బాగా ఇంటరాక్ట్ అయ్యేదాన్ని అమ్మ కోసమని వెళ్ళి. అలా అలవాటు అయ్యి నేను కూడా టీచర్ అవ్వాలి అనుకుంటూ ఇంటర్ అవ్వగానే నేను టీటీసీకి వెళ్ళడం, 20 సంవత్సరాలు నిండకుండానే జాబ్లోకి రావడం జరిగింది. అలా నేను 42 ఇయర్స్ సర్వీస్ చేయడం అనేది జరిగింది. సాధారణంగా ఇది ఎక్కడో కానీ వేళ్ల మీద జరుగుతుంది 42 ఇయర్స్ సర్వీస్ అనేది. అయితే నేను 42 ఇయర్స్ సర్వీస్ అనేది చేయడం జరిగింది దాదాపు. అంటే ట్రైనింగ్ అంటే అప్పట్లో బయటికి పంపించడం కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి. మీరు ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళారు? టీటీసీ ట్రైనింగ్ అంటే కొంచెం లాంగ్ వెళ్ళాల్సిందే కదా మేడం. అప్పుడు నేను యాక్చువల్గా ఎంటర్ అయ్యేటప్పటికి హిందీ భాషా ప్రవీణ్ కూడా పాస్ అయిపోయాను. హిందీ టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాలా, ఎస్జిటి ట్రైనింగ్కి వెళ్ళాలా అని డైలమాలో ఉన్నాను. అప్పుడు నాకు గుంటూరు, హైదరాబాద్ 2 చోట్ల కూడా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 చోట్ల హిందీ పండిట్ ట్రైనింగ్ సీట్ వచ్చింది. అదే విధంగా ఏలూరు గవర్నమెంట్ డైట్ లో గవర్నమెంట్ టీటీసీ కాలేజ్ లో కూడా సీట్ వచ్చింది. అయితే మా నాన్నగారు వాళ్ళు ఆలోచించి హిందీ పండిట్కి వెళ్తే హై స్కూల్లో జాబులు చేయాలి, హై స్కూల్స్ కొంచెం దూరంగా ఉంటాయి, ఎస్జిటి ట్రైనింగ్ అయితే మన ఇంటి పక్కనే చిన్న చిన్న స్కూల్స్ ఉంటాయి, నువ్వు ఇంకా చిన్న వయసు, నీకు అసలు ఏమి తెలియట్లేదు, ఇంకా 17 సంవత్సరాలు నీకు, అందుకని ఆ పిల్లలకి హై స్కూల్ అయితే నువ్వు హై స్కూల్లో పిల్లలు కలిసిపోతా, ఎలిమెంటరీ స్కూల్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎస్జిటి ట్రైనింగ్ గుంటూరు, హైదరాబాద్ తో పోలిస్తే ఏలూరు దగ్గర కదా అని చెప్పి ఇక్కడ జాయిన్ చేశారు. ఏలూరులో నేను జాయిన్ అయ్యి ఎస్జిటి చేయడానికి అది కారణం. ఫస్ట్ టైం మీరు స్కూల్ కి టీచర్ గా వెళ్ళినప్పుడు, అంటే మీరు కొంచెం చాలా చిన్న ఏజ్ ఉంటది, మాక్సిమం టీచర్స్ అందరికి కొంచెం ఏజ్ ఉంటుంది కదా ఖచ్చితంగా మేడం. సో మీకు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం మీరు స్కూల్ కి వెళ్ళిన ఫస్ట్ అనుభవం ఏంటి మేడం? ఫస్ట్ అనుభవం అంటే నేను ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయింది ఇక్కడ ఆచంట్లో స్టోర్పురం అని చెప్పి ఆ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అపాయింట్మెంట్ నాది 83 సెప్టెంబర్ 1ని. అయితే ఆ రోజు ఏమైందంటే నాకు చదువు చెప్పారు చిన్నప్పటి నుంచి, 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా నాకు అక్షరాలు అయ్యన్నీ చదువు ఎవరైతే నేర్పించారో ఆ గురువు గారు ఆ స్కూల్ కి హెడ్ మాస్టర్. సో మా నాన్నగారు చాలా స్కూల్స్ లో వేకెన్సీలు ఉన్నాయి, అప్పుడు ఆచంట్లో 2-3 స్కూల్స్ లో వేకెన్సీలు ఉన్నాయి, కానీ ఎక్కడ కావాలంటే అక్కడ కోరుకోమనేవారు గ్రామ ప్రెసిడెంట్ గారు గడప వెంకటనారాయణ గారు. ఆ నాన్నగారు ఏమన్నారంటే, వద్దు, నువ్వు చదువు చెప్పిన గురువు గారి దగ్గర నువ్వు ఫస్ట్ అపాయింట్మెంట్ చేసుకుంటే బాగుంటది, జాబ్ లో కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు, గురువు గారి దగ్గర మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు, టీచింగ్ లో నేర్చుకోవాల్సిన విషయాలన్నీ నీకు అలవాటైన మాస్టర్ అయితే చక్కగా అడిగి తెలుసుకోవడానికి బాగుంటది, నీకు కొత్తగా భయపడక్కర్లేదని చెప్పి స్టోట్పురాన్ని జాయిన్ చేశారు. అప్పుడు మేకా వీరస్వామి గారు అని చెప్పి ఆయన హెచ్ఎం గారు, నా మొట్టమొదటి హెచ్ఎం గారు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు ట్యూషన్ లో అలవాటు మూలని
ఎప్పుడు బేబీ బేబీ అని పిలవటం అలవాటు. నేను స్కూల్కి వెళ్ళంగానే ముందు రోజు సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళాను. రేపు స్కూల్కి జాయిన్ అవుతానండి అని చెప్పి నా ఆర్డర్ చూపిద్దాం అని చెప్పి వెళ్ళాను. బాగా నన్ను ఎంకరేజ్ చేసి సరే అయితే వచ్చేయమ్మా రేపు పొద్దుటే అన్నారు. వెళ్ళంగానే మా బేబీ వచ్చిందని అందరికి స్టాఫ్ అందరికి పరిచయం చేశారు. అప్పటికి 5 టీచర్స్ ఉన్నారు, నాతో 5 ఉన్నాం. అప్పటి నుంచి ఇంకా ఆయన నాకు ఏది తెలియకపోయినా ఆయనే చెప్పేవారు, ఇలా చేసుకో పని చెప్పాను అనుకోకు, ఇలా మనం వర్క్ నేర్చుకోవాలి ఎప్పుడు, అది నీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, నీకే చెప్తున్నాను ఏంటి అనుకుంటావేమో. స్కూల్లో నన్నే పిలిచేవారు అస్మాను ప్రతి పనికి. చిన్న జిరాక్స్ కాపీ రాయడమే, అప్పుడు అంతా ఫోటోస్టాట్ మిషన్ లో ఇవేమీ లేవు. చిన్న పేపర్ వచ్చినా ప్రతిదీ రాయవలసి వచ్చేది. అందుకని కార్బన్ పేపర్ పెట్టి ఏది రాయాలని నన్నే పిలిచేవారు. పిలిచి నీకు పని చెప్తున్నాను, ఇంకా ఇంతమంది మాస్టర్లుగా నాకే చెప్తున్నారు అనుకోకు, ఇది నువ్వు ఇప్పుడు పని నేర్చుకుంటే నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందమ్మా అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసి నాకు కొద్దిగా పని, అసలు డ్యూటీ అంటే కూడా తెలియదు, బాగా కొంచెం చిన్నపిల్లలాగా కొద్దిగా అల్లరి పిల్లగా ఉండేదండి. ఇది బాధ్యత, ఇది ఉద్యోగం, ఇది ఎంతో కష్టపడితే వస్తుందన్న నాకు చాలా అసలు టైం లేకుండా, మాకు సర్టిఫికెట్స్ రాకుండానే మార్క్స్ లిస్ట్ తోటే మేము డిఎస్సి రాసేసాం. 83లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టి ఫస్ట్ స్టేట్ వైడ్ డిఎస్సి అనేది ఫస్ట్ డిఎస్సిని ఫేస్ చేసిన వాళ్ళ బ్యాచ్ అనమాట మాది 83లో. సో ఆయన స్టేట్ వైడ్ కొన్ని వేల పోస్టులు తీశారు. అప్పుడు వెంటనే జాబ్ వచ్చేయడం వల్ల అసలు జాబ్ కోసం వెయిటింగ్, దాని యొక్క విలువ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టపడాలి అంటే దాని విలువ కూడా నాకు అంతగా తెలిసింది కాదు. చాలా ఆడతా పాడతా జాబ్ లో జాయిన్ అయిపోయింది. ఆ గురువు గారి ద్వారా అన్ని విషయాలు నేర్చుకుంటూ ఒక్కటి నేర్చుకుంటూ ముందు పిల్లలకి మనం అప్పుడే ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి మన మనసులో ఎన్నో విషయాలు ఉంటాయి, సైకలాజికల్ గా కానీ సబ్జెక్ట్ పరంగా కానీ అంతా మనం ఎంతో నూరు పోసేయాలి, మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని ఎంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చెప్పి చాలా తపన ఉంటది మనకి. అదంతా కూడా అమల్లో పెట్టేయాలనుకుంటూ మంచి ఎగరగా వెళ్తాం స్కూల్లో. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అన్ని ఒకే రకంగా ఉండవు. ఆ పరిస్థితులన్నింటినీ మనం అర్థం చేసుకుంటూ మన దగ్గరకు వచ్చిన పిల్లల మనస్థితి కూడా రకరకాల కుటుంబ నేపథ్యాలు ఉంటాయి, రకరకాల ఆర్థిక నేపథ్యాలు ఉంటాయి, వాళ్ళ యొక్క పేరెంటల్ స్టేటస్ ని బట్టి ఉంటది, ఆ విధంగా ఉంటది. అయితే అప్పుడు ఇంత ప్రైవేట్ కాన్వెంట్లు లేవు, కొద్దిగా ఉన్నాయి, 1-2 చిన్నగాను. అందుకని ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వస్తూ ఉండేవారు. వాళ్ళందరినీ తీర్చిదిద్దడానికి మనం ఎంతో ప్రయత్నం చేసేవాళ్ళం, వాటిని అన్నింటినీ అర్థం చేసుకుంటూ అలా ఇప్పటి వరకు నేను చదువుకుంటూ ఇలా వచ్చాను ఇంతవరకును. మేడం గారు చాలా చిన్న వయసులోనే మీకు జాబ్ వచ్చేసింది కదా మేడం. అంటే ఇంటర్మీడియట్ తర్వాత టీసీ చేసిన తర్వాత జాబ్ వచ్చింది అన్నారు, ఓకే. కానీ మీరు హై స్కూల్ టీచర్గా అంటే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం. ఏం చదువుకున్నారు మేడం? క్వాలిఫికేషన్స్ ఏంటి? నేను జాబ్లోకి వచ్చిన తర్వాతే ప్రైవేట్గా చదువుకుంటూ డిగ్రీ చదువుకుని ఇన్ సర్వీస్ బీఈడి కూడా చేశాను. డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం నుంచి ఇన్ సర్వీస్ బీఈడి చేశాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పాలిటిక్స్ కూడా చేయడం జరిగింది. అంటే చదువుకుంటూ నాకు చిన్నప్పుడు చదువుకోలేదు, చదువు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని కంటిన్యూ చేస్తూ జాబ్ చేసుకుంటా ఎప్పుడు చదువుకుంటా ఉండేదాన్ని. సెలవులు వస్తే ఇన్ సర్వీస్ క్లాసెస్ ఎప్పుడు కూడా దసరా సమ్మర్ వెకేషన్ లో జరిగేవి. వెంటనే ఎప్పుడు ఏ సమ్మరు నేను జాబ్లోకి వచ్చాక చాలా కాలం ఏ సమ్మరు ఇంట్లో ఉండేదాన్ని కాదు, ఏ దసరా కూడా ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకంటే ఏదో ఒకటి చదువుకుంటూ ఇన్ సర్వీస్ క్లాసెస్ అటెండ్ అవటం అలా సరిపోయేది అనమాట. దీనికి మా హస్బెండ్ కూడా చాలా ఎక్కువగా ప్రోత్సహించారు, బాగా నీకు ఇంట్రెస్ట్ ఉంది చదువుకో. ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఆయన డిగ్రీతో ఆపేశారు, కానీ నన్ను మాత్రం బాగా చదువుకోమని బాగా ఎంకరేజ్ చేసేవారు. అందుకని చెప్పేసి అలా చదువుకుంటూ నేను తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సి ఎంఈడి చేశాను. వాటి వల్ల ఇవాళ నేను గ్రేడ్ 2 హెచ్ఎంగా రిటైర్ అవ్వడానికి నేను అదనంగా సంపాదించినటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ వల్ల గ్రేడ్ 2 హెచ్ఎం పోస్ట్లో కూడా రాగలిగాను, సర్వీస్ వల్ల, ఈ క్వాలిఫికేషన్స్ వల్ల. మేడం గారు, మీరు ఉన్నత స్థాయికి వెళ్ళటానికి మీ వెనుకే మీ హస్బెండ్ ఉన్నారని చెప్తున్నారు కదండి. కానీ మాకు తెలిసింది ఇంకో విషయం ఏంటంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట కదా. ఆ రోజుల్లో లవ్ మ్యారేజ్ అంటే చాలా టఫెస్ట్. మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో అది. మేడం గారు ఇంకోటి ఏంటంటే అండి, కులాంతర వివాహానికి పెద్దలు అడ్డు చెప్పే ఆ రోజుల్లో మతాంతర వివాహం చేసుకున్నారు. అప్పట్లో పెద్ద సంచలనం అయ్యి ఉంటుంది. మేడం గారిని అడిగి ఆ సిచ్యువేషన్ గురించి కూడా తెలుసుకుందాం. మేడం, అసలు మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి తెలియజేయండి మేడం. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నేను టైప్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, టైప్ నేర్చుకోవడానికి.
ఉదయం సాయంకాలం టైప్ నేర్చుకుంటుండేదాన్ని, ఇంగ్లీషు, ఈవినింగ్ తెలుగు. ఎందుకంటే ఏ జాబ్ ఆపర్చునిటీ అయినా అప్పట్లో ఎక్కువ టైపిస్ట్ పోస్టులు గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ దొరుకుతాయి, అందరూ టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలని చెప్పేవారు. మేము అప్పుడు 80s లో అలా చెప్పడం వల్ల ఏంటంటే నేను ఎక్కువగా టైప్ ఇన్స్టిట్యూట్ అది వెళ్ళటం. అక్కడ టైప్ ఇన్స్టిట్యూట్ లో మా బ్యాచ్ లో మా హస్బెండ్ వీళ్ళందరూ ఉండడం, మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ ఉండడం వల్ల అలా మాట్లాడే పరిచయం. అది అలా కొంచెం జాబ్ వచ్చే వరకు కూడా కంటిన్యూ అయింది. 82 నుంచి 87 వరకు కంటిన్యూ అయింది. అయితే అప్పుడు కూడా మనం పెద్దవాళ్ళ దృష్టిలో చెప్తే పెద్దవాళ్ళ సపోర్ట్ లభించదన్నట్టుగా మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే తర్వాత మా అమ్మగారు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. మ్యారేజ్ అయిన వెంటనే మమ్మల్ని, మేము ఫ్రెండ్ ఇంట్లో ఉంటే వెంటనే పిలిచి వచ్చేసేయండి, మేము యాక్సెప్ట్ చేస్తాం వచ్చేయమన్నారు. అయితే మా అత్తగారి వైపు మాత్రం ఒక 3 months యాక్సెప్ట్ చేయలేదు. మార్చిలో మా మ్యారేజ్ అయితే జూన్ 3 months వాళ్ళు కూడా కొంచెం రెస్ట్రిక్షన్ చూపించారు. చూపించిన తర్వాత మధ్యలో మా బావగారులు కూడా టీచర్లు అదే ఉన్నారు, మా మామయ్య గారు కూడా టీచరే. వాళ్ళంతా ఇంకా అర్థం చేసుకుని ఇంకా 3rd month లో వచ్చేయమ్మా అని చెప్పేసి ఇంకిద్దరిని తీసుకెళ్ళటం. ఇంకా అలాగా మేమంతా టఫెస్ట్ సమస్యలనేమి సాల్వ్ ఎదుర్కోలేదు. కానీ సమాజంలో మాత్రం కాస్త మనం వెళ్ళేటప్పుడు వాళ్ళ చూసి ప్రవర్తన, మనతో వాళ్ళు వెనకాల మాట్లాడుకునే విషయాలు ఉంటాయి తప్పనిసరిగా. అయితే కొద్దిగా నేను ఏమనుకుంటానంటే మన మనసుకు నచ్చింది మనం ఫాలో అవ్వాలి. దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించట్లేదు కదా మనం. మన ప్రేమ వివాహం ఇతరులకు కానీ ఎవరికి ఇబ్బంది కాదు. ఇబ్బంది కానప్పుడు మనకు ఆ మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛ మనకి ఉంటుంది కాబట్టి మన స్వేచ్ఛని మనం ఉపయోగించుకుందాం, కానీ ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు. సో ఆ ఒక్క కారణంతోటే పైగా మా వాళ్ళు కూడా, మా అమ్మ నాన్నగారు 1 week లోనే యాక్సెప్ట్ చేయడం, అత్తయ్య గారు వాళ్ళు 3rd month రాగానే యాక్సెప్ట్ చేయడం. సో ఇంకా మాకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగలేదు. ఈ రోజుల్లో అయితే కొన్ని లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతా ఉంటాయి, కానీ ఇప్పుడు దాన్ని కూడా మేము 87లో జరిగింది అది. అంటే 38 years నుంచి మేము మా మ్యారీడ్ లైఫ్ ను కూడా నేను సక్సెస్ఫుల్ గానే లీడ్ చేసుకుంటూ వస్తున్నాను. చిన్న చిన్న మనుషులు అన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. మనం అవతల వ్యక్తిని ప్రేమించినప్పుడు అవతల వ్యక్తుల మైనస్ ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఆ ఒక్క ప్రిన్సిపల్ ని మనం ఫాలో అవుతే ఏ లవ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవుతాం. అది నా అభిప్రాయం. ఇంతవరకు అలా సక్సెస్ గానే నడిచింది. మేడం, మిమ్మల్ని సార్ ప్రేమించటంతో పాటు మీ అభిప్రాయాల్ని, అంటే మీ ఆచారాలను కూడా ఆయన గౌరవిస్తారు. ఏంటంటే మీరు ఏదైనా పూజలు చేసుకోవాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు కదండి. మీరు వెన్నంటే ఆయన ఉంటారు. అవును, ఉంటారు. వెన్నంటే ఉంటారు. నా మతాచారాలను ఆయన నిషేధించడం, ఆయన మతాచారాలను నేను నిషేధించడం. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగకుండానే, వ్యక్తిగత అభిప్రాయాలకి వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలగకుండా మేము జంటగా జోడీగా అలా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? అదే, మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమ అనేది ఆకర్షణగా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతి మనిషికి కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. మనం ప్రేమించిన వ్యక్తిలో బలాన్ని చూసి ప్రేమించుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. వాళ్ళలో ఉన్న బలహీనతలను కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు మనం మనలో ఉన్న బలహీనతలు అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ రకంగానే మనం చక్కగా సవ్యంగా నడవగలం. కానీ అస్తమానం భిన్నాభిప్రాయాలు తెచ్చుకుని అట్లాగా చేయడం మంచిది కాదు. దానివల్ల ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయని నేను అనుకుంటాను. పైగా ఆకర్షణ అనేది కొద్దిగా స్థిరమైనటువంటిది కాదు. ముందు స్థిరంగా ప్రేమకి ఆకర్షణకి చాలా తేడా ఉంటుంది. ఆ ప్రేమ అనేది ఉంటే ఖచ్చితంగా మనం 30 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అలా కలిసి సవ్యంగా మనం నడుపుతాం. ప్రేమ అనేది ముఖ్యం, ఆకర్షణ కాకుండా. మీ అన్యోన్యమైన దాంపత్యానికి ఎంతమంది పిల్లలు మేడం? ఒక్కడే అబ్బాయి అమ్మా. ఒక అబ్బాయి. అంటే ఒక్క అబ్బాయి అంటే కూడా ఒక సిద్ధాంతం ఉంది ఒకళ్ళని పుట్టించుకోవడంలో. అంటే అప్పట్లో కొద్దిగా మేము 4 పిల్లలం, మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నాం మా అమ్మగారు వాళ్ళకి. అందుకంటే ఇప్పుడు 4 ఎక్కడెక్కడ దూరాలు పెట్టి చదివించడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా ఆ రోజుల్లో. 80s లో బాగా 70s 60s లో చాలా ఇబ్బందులు ఉంటాయి. మేము 4 పిల్లలం. అన్నయ్య కూడా చార్టెడ్ అకౌంటెంట్ చదివాడు. అన్నయ్య కూడా, అమ్మ వాళ్ళకి చదువు అంటే ఎంత ఇంట్రెస్ట్ అయినా దూరాలు పెట్టి చదివించి అది చాలా బర్డెన్ అయిన అంశం. అందుకని నాకు అనిపించేది, ఇద్దరు ఎంప్లాయీస్ అయితే 2 పిల్లల్ని కనొచ్చు, మనం ఖర్చు పెట్టగలం. మా ఇంట్లో నేను ప్రేమలో కూడా ఆయన నిరుద్యోగిని ప్రేమించాను నేను. సో ఆయనకు ఉద్యోగం లేదు, సో నాకు ఒక్కదానికే ఉంది. సో మనం ఒకళ్ళని కావాల్సినట్టుగా పెంచగలం అని ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. 2 ఉద్యోగస్తులు అయితే 2 పిల్లలు, ఒకళ్ళనే ఉద్యోగస్తులు అయితే ఒకళ్ళనే అని. ఆ రకంగా నేను ఒక అబ్బాయిని కనడంలో ఉద్దేశం కూడా అదే. ఒక అబ్బాయిని పెంచడానికి మన యొక్క సోర్స్ సరిపోద్ది అన్న నమ్మకం, అన్న ఉద్దేశంతో
నేను ఒక అబ్బాయిని పుట్టించుకున్నాము. మా అబ్బాయి కూడా ఇప్పుడు బీటెక్ చేసి SBIలో పనిచేస్తున్నాడు. మ్యారేజ్ అయిపోయిందండి? అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. మా కోడలు కూడా బ్యాంకులోనే పనిచేస్తుంది. వాళ్ళకి ఒక బాబు 4th ఇయర్ మనవడు కూడా ఉన్నాడు నాకు. మేడం మరి నిరుద్యోగి కాబట్టి ఇద్దరు ఎంప్లాయీస్ కాదు కాబట్టి ఒక కిడ్డే అన్నట్టు అన్నారు కదా, మరి మీ బాబు పుట్టిన కొద్ది రోజులకి సార్ కూడా జాబ్ వచ్చింది కదా? జాబ్ వచ్చింది. అప్పుడంతా కూడా ఆయన ప్రైవేట్ గానే చేశారు చాలా కాలం. అయితే 98 DSCలో ఈ కొన్ని ఇబ్బందుల వల్ల కోర్టు కేసులు వీటి వల్ల వీళ్ళు సెలెక్ట్ అయ్యి కూడా జాబ్ సంపాదించుకోలేకపోయారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన స్కూల్లో వాలంటీర్ గాను అలా ప్రైవేట్ జాబ్స్ చేశారు. మధ్యలో ఒక 5 years పాటు దుబాయ్, శ్రీలంక ఆ 2 చోట్ల కూడా జాబ్ చేశారు. తర్వాత 98 DSCలో మొన్న జాబ్స్ ఇచ్చిన తర్వాత 1 year జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన 98 DSC టీచర్ గా రిటైర్ అయ్యారు. యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలంటేని అయితే ఆయన ఫైనాన్షియల్ గా మనకి ఎక్కువ జాబ్ లేదనుకుని మేము వదులుకున్నాం. కానీ ఆయన తర్వాత కొన్నాళ్ళు దుబాయ్ అది వెళ్ళటం వల్ల మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మా అబ్బాయిని నేను ఇద్దరు పిల్లలు కావాలంటున్నాను. అయితే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఒకటి చాలనుకుంటున్నాను. మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకళ్ళు పెంచగలుగుతాము అని అన్న ధోరణిలో ఉంటున్నారు పిల్లలు. ఈ తరం అల్లరి చేసే పిల్లలు పుట్టేస్తున్నారు కదండి. అందుకని ఇప్పుడు మా మనవడు ఉన్నాడు, రోహిణి నక్షత్రం అంట. అసలు అల్లరి తట్టుకోలేకపోతున్నాం. ప్రతి వాళ్ళు బాలకృష్ణుడు అంటారు. అసలు తట్టుకోలేకపోతున్నాను నేను అల్లరి. ఇప్పుడు వాళ్ళు కూడా మా అబ్బాయి వాళ్ళు కూడా ఎంత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మన ముగ్గురు పిల్లల్ని అది సంపదే పిల్లలని చెప్పిన క్యాప్షన్ కూడా పెట్టి చూడండి, ఆలోచించండి మరొక వారని చెప్తున్నాను. కానీ వాళ్ళు కూడా ఒక పిల్లడే చాలు అన్నట్టుగా అంటున్నారు. ఇంకా కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో ఇంకా ఒకళ్ళని కావాలని కోరుకుంటున్నాం. మేమైతే చక్కటి ముద్దుల ముద్దట్టు మహాలక్ష్మి ఇల్లు తిరగాలని, మా ఇంట్లో నట్టింట్లో తిరగాలని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అది ఎంతవరకు జరుగుతుందో ఆ భగవంతుడి సంకల్పం. మీ 42 years సర్వీస్ లో అసలు మీరు ఏ మండలాల్లో పనిచేశారు, ఎన్ని స్కూల్స్ లో పనిచేశారు? 42 years సర్వీస్ ఒక్క 3 years మినహాయించి మొత్తం అంతా కూడా నేను ఆ చెంట్లోనే పనిచేసాను. మొత్తం ఒక్క 3 years మాత్రం నరసాపురం మండలంలో పనిచేసాను. మిగతా 39 సంవత్సరాల సర్వీస్ కూడా ఆర్చెంటే. ఆర్చెంట్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ స్టోవట్పురం స్కూల్లో 5 years చేశాను. అక్కడి నుంచి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత మా ఆయన గారు వాళ్ళందరూ పెనుమంచిలో, మా మామయ్య గారు కూడా టీచరే, అక్కడే ఉండేవారు. వాళ్ళందరూ అక్కడికే ట్రాన్స్ఫర్ పెట్టుకోన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ 3 years చేశాను. మళ్ళీ మాకు పిల్లోడు పుట్టాడు. చంటి పిల్లోడికి ఆ పెనుమంచిలో మరీ వైద్య సదుపాయాలు ఏమి ఉండేవి కాదు. దానికోసం అని చెప్పేసి చంటి పిల్లోడితో ఇబ్బంది అవుతుందని చెప్పేసి తర్వాత నేను ఆచంట వచ్చేయడం జరిగింది. ఆచంట బాయ్స్ స్కూల్లో 10 years చేశాను. 10 years చేసి అక్కడి నుంచి LFL ప్రమోషన్ నిమిత్తం, లేకపోతే నా సర్వీస్ మొత్తం ఆచంటలోనే ఉన్నాను. అయితే LFL పోస్టులు అప్పుడు మనకు ఆచంట మండలంలో లేవు. ప్రమోషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కడో అక్కడ బయట మండలానికి ఆ పోస్టులు ఉన్న ప్లేస్కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అప్పుడు నేను నరసాపురంలో లక్ష్మీనేశ్వరం విలేజ్ లో ఒక 3 years పనిచేశాను. 3 years పనిచేసి మళ్ళీ ఆచంటే వచ్చి ఇక్కడ కసరత్తు గుంటలో 8 years చేశాను. ఆ తర్వాత ఆచంట వేమవరం మెయిన్ లో 8 years చేశాను. అక్కడి నుంచి ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి కూడా వేమవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. పనిచేస్తూ ఇప్పుడు అక్కడే రిటైర్ అవుతుంది అనుకుంటా. మేడం గారు, మీరు అందించిన సేవల్లో అనేక అవార్డులు వచ్చినాయి. మీకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అనేక అవార్డులు వచ్చినాయి కదండి. వాటన్నిటి గురించి కూడా మాతో. 83లో జాబ్ లో జాయిన్ అయ్యాను. 2000 వరకు ఇక్కడే ఆచంటలో పనిచేశాను. 2000లో నేను నర్సాపురం వెళ్ళాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు 2002లో మొదటిసారిగా నాకు బెస్ట్ టీచర్ అవార్డు అక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ 2006లో ఇక్కడ మళ్ళీ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుని అని చెప్పేసి ఆచంట మండలంలో ఇచ్చారు. అక్కడ మండల ఉత్తమ ఉపాధ్యాయుని, ఇక్కడ మండల ఉత్తమ ఉపాధ్యాయుని ఇవ్వడం జరిగింది. 2007లో జిల్లా అవార్డు తీసుకున్నాను. అప్పుడు జిల్లా కలెక్టర్ జయలక్ష్మి గారు, మన అప్పుడు డిఓ గారు బెనర్జీ గారి చేతుల మీదుగా నేను జిల్లా అవార్డు తీసుకోవడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు అక్కడ జిల్లా అవార్డు తీసుకున్నాను. మరలా 2008లో ఉత్తమ వర్కింగ్ విమెన్ మార్చి మహిళా దినోత్సవం రోజున వర్కింగ్ విమెన్స్ అందరికి ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి. అప్పుడు మళ్ళీ టీచింగ్ ఫీల్డ్ లో నన్ను ఉత్తమ మహిళా ఉపాధ్యాయునిగా సెలెక్ట్ చేసి 2008లో కూడా మళ్ళీ జిల్లా అవార్డు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. ఆ తర్వాత 2017లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం
ఆవిడ జయంతి సందర్భంగా కొత్తగా రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా పురస్కారాలు అని చెప్పేసి మొట్టమొదటిగా ప్రారంభించారు. ఆ మొట్టమొదటిగా ప్రారంభించిన సంవత్సరంలో మన జిల్లా నుంచి నాకు అప్పటి విద్యాశాఖ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ మహిళా ఉపాధ్యాయుని అవార్డు ఇవ్వటం అనేది మేడం ఇప్పుడున్న పరిస్థితులలో అలాంటి అవార్డ్స్ తీసుకోవటం చాలా కష్టతరం అవుతున్న ఈ సందర్భంలో మీరు అలాంటి అవార్డ్స్ తీసుకోవటం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అవార్డులనేవి మనం చేసిన కృషిని గుర్తించి ఎవరో ఒకళ్ళు ఇస్తారు. మండలంలో కూడా నాకు వాళ్ళే మండల బెస్ట్ అని ఇవ్వడం, నరసాపురాన్ని కూడా అసలు నేను వెళ్ళిన సంవత్సరానికే. అది ఎందుకంటే అది కొత్త మండలం నాకు అసలు చాలా కొత్త మండలం. కానీ వెళ్ళిన సెకండ్ ఇయర్‌లోనే తహసీల్దార్ గారు వాళ్ళు కొన్ని అక్షరాస్యత కార్యక్రమాల గురించి అది ఎక్కువగా మండలం అంతా విజిట్ చేస్తూ ఉండేవారు. అప్పుడు సబ్ కలెక్టర్ గారు కూడా మా స్కూల్‌కి వచ్చారు. వచ్చి సజెస్ట్ చేశారట. మేడం చాలా బెస్ట్ టీచర్ అని చెప్పి అప్పట్లో సబ్ కలెక్టర్ గారు సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి ఎంఈఓ గారు నాకు అక్కడ బెస్ట్ టీచర్ ఇచ్చారు. అదేవిధంగా అప్పటి కలెక్టర్ పూనం మాలకొండయ్య గారు కూడా ఉత్తమ విలేజ్ కోఆర్డినేటర్ అని చెప్పి ఆవిడ కూడా ఒక సర్టిఫికేట్ కూడా నాకు ప్రదానం చేశారు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు. అయితే ఇటువంటి జిల్లా అవార్డు అయినా ఏ అవార్డు అయినా వాళ్ళకి వాళ్ళు గుర్తించి మనకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనల్ని అప్లై చేసుకోమంటున్నారు. పూర్వంలో అయితే కాస్త వాళ్ళు గుర్తించి మనకి ఇచ్చేవారు. అయితే జిల్లా స్థాయి అవార్డు కూడా నాకు అలాగే మాకు డిఓ గారే పెట్టుకోమ్మా నువ్వు దానికి అర్హురాలివి అని చెప్పిన తర్వాతే నేను పెట్టుకోవడం జరిగింది. స్టేట్ అవార్డు కూడా ఏలూరు నుంచి ఎస్ఎస్సి ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి మేడం గారు మీరు స్టేట్ అవార్డుకి అప్లై చేయండి అని చెప్పారు. అంతకుముందు మా స్కూలు చాలా సందర్భాల్లో విజిట్ చేశారు. టీమ్స్ అన్ని కూడా ఏ టీం వచ్చినా స్టేట్ టీంలు ఎక్కువగా మన స్కూల్కి తీసుకొచ్చేసేవారు. అప్పట్లో డిస్ట్రిక్ట్ టీం కానీ స్టేట్ టీం కానీ మేడం గారు స్కూల్కి వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా తీసుకొచ్చేసేవారు. అలాగే వాళ్ళందరూ వచ్చి చూసినప్పుడు జరిగినవి పిల్లలన్నీ శతక పద్యాలు చదవటం, 200 పద్యాలు చెప్పడం, ఇవన్నీ కూడా మాతృభాష దినోత్సవం అని యాన్యువల్ డేస్ అప్పట్లో పిల్లలు చూపించిన పెర్ఫార్మెన్స్ని బట్టి మనల్ని వాళ్ళు గుర్తించి ఇటువంటివి పెట్టుకునేమనేవారు. అయితే ఏదైనా అవార్డు తీసుకుంటంతో సరిపోదు. అవార్డు ఎప్పుడు కూడా మనకి బాధ్యతను ఇంకా ఇంకా పెంచుతుంది. అమ్మో మనం అవార్డు కూడా తీసుకున్నాం, ఇంకా ఏంటి టీచర్ గారు స్టేట్ అవార్డు తీసుకున్నారు, వీళ్ళ పిల్లలు ఇలా ఉండకూడదని మనకి ఇంకా లోపల ఇంకా కాన్షియస్నెస్ బాగా పెరిగి ఇంకా కష్టపడటానికి అదొక బూస్ట్, అదొక ఎనర్జీ డ్రింక్ లాగా మనకి ఉపయోగపడుతుంది అవార్డు అనేది. అది ఎప్పుడు కూడా మనకి అధికారం కాదు, లేకపోతే ఇంకో మెప్పు కాదు, బాధ్యతను పెంచటం. అవార్డు అనేది ఎప్పుడు కూడా మన బాధ్యతను మరింత రెట్టింపు చేస్తుంది అని మాత్రం నేను అనుకుంటాను. మేడం గారు మామూలుగా అయితే విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు ఆ స్కూల్ని కూడా తీర్చిదిద్దే బాధ్యతలు కూడా తీసుకుంటారండి. మేడంకి చాలా ఇంట్రెస్ట్. మేడం గారిని అడిగి ఎక్కువ ఏ స్కూల్ని అయితే మంచిగా డెవలప్ చేశారో కూడా తెలుసుకుందాం. మేడం మామూలుగా మా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మీరు చదువు చెప్పడంతో పాటు స్కూల్ వాతావరణాన్ని కూడా చాలా మంచిగా డెవలప్ చేస్తారు. సో మీరు ఎక్కువగా ఇష్టపడి ఏ స్కూల్ని అయితే డెవలప్ చేశారో తెలియజేస్తారు. నేను ఫస్ట్ జాబ్‌లో జాయిన్ అయ్యేటప్పటికి స్టోర్పురం పెనుమంచి యూపీ స్కూల్ చేస్తున్నప్పటికి నాకు అంతగా అసలు ప్రజలతో ర్యాపోర్ట్ తెలీదు. ఎలా అంటే స్కూల్‌కి వెళ్ళటం, పిల్లలకి చదువు చెప్పుకోవడం, బయటకు వచ్చేయడం. ఎంతసేపు వాళ్ళ చదువు అంతవరకే మన బాధ్యత అన్నట్టుగా ప్రవర్తించేదాన్ని. నేను ఆచంట బాయ్స్ స్కూల్‌కి వచ్చిన తర్వాత అప్పుడున్న హెచ్ఎం గారు, హేమలత గారు వీళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళడము, అవసరమైతే అప్పుడు మేము అందరం కలిసి అక్కడ ఆచంటలో గొడవర్తి బాపన్న గారు వాళ్ళ అబ్బాయిల దగ్గరికి అది వెళ్ళడం, స్కూల్‌కి కరెంట్ వేయించడం, అలా స్కూల్‌లో కొన్ని ఫెసిలిటీస్ పిల్లలన్నీ తరగతి గదుల్లోకి ఫ్యాన్లు కొనడం, ఇట్లాగా చిన్న చిన్న ఫెసిలిటీస్ మన పిల్లలకి కల్పించాలి అని చెప్పేసి అప్పట్లో నోట్ బుక్స్ కూడా ఇచ్చేవారు కదా గవర్నమెంట్. టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చేవారు కానీ నోట్ బుక్స్ ఉండేవి కాదు. నోట్ బుక్స్ కూడా ఎవరొకరి చేత డోనర్‌ని పోజేసి వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి నోట్ బుక్స్ ఇప్పించడం, ఇలాగా కార్యక్రమం మొదలుపెట్టాం. అలా అది నేను బాయ్స్ స్కూల్‌లో ఉన్నంత కాలం అలాగే యాన్యువల్ డే చేసినప్పుడు కూడా చాలా మంది డొనేషన్స్ ఇచ్చేవారు. ఏదో ఒక దానికి ఇది పిల్లలకి ఇది ఖర్చు పెట్టమని, లేకపోతే చిల్డ్రన్స్ డే చేస్తే ప్రైజులకని అట్లా చుట్టుపక్కల వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి మనం అడిగినా అడగకపోయినా ఎంతో కొంత ఇస్తూ ఉండేవారు. దాన్ని చూపిస్తే మరికొంతమంది ఇచ్చేవారు. అసలు అలా ప్రజలతో ర్యాపోర్ట్ అనేది నాకు బాయ్స్ స్కూల్‌లోనే కలిగింది. అక్కడి నుంచి నేను ఇంకా ఏ స్కూల్‌కి వెళ్ళినా ఫస్ట్ పిల్లలకి బ్యాగ్స్ విషయంలో గానీ, నోట్ బుక్స్ నర్సాపూర్‌లో చేసినప్పుడైతే అసలు అక్కడ లయన్స్ క్లబ్ అనేది ఉంది. ఆ లయన్స్ క్లబ్ వాళ్ళ చేత వరల్డ్ విజన్ సంస్థ కూడా ఉంది. వాళ్ళు స్కూల్‌కి కూడా ఒక గోడ్రేజ్ బీరువాలు ఇస్తారు. పిల్లలకి బుక్స్, షూస్ అటువంటివి కూడా ఇచ్చేవారు. అలా నర్సాపూర్‌లో కూడా లయన్స్ క్లబ్ వాళ్ళ దగ్గర నుంచి, వరల్డ్ విజన్ సంస్థ నుంచి, అదేవిధంగా
సబ్ కలెక్టర్ గారు కూడా అప్పుడున్న సబ్ కలెక్టర్ గారు ఏం చేసేవారంటే డీఎల్ఎస్ అందరి నుంచి అసలు స్కూల్కి యూనిఫామ్ లేదు. నేను కొత్తగా యూనిఫామ్ కూడా పెడదామని చెప్పి అప్పట్లో నేను స్కూల్లో యూనిఫామ్ స్టార్ట్ చేశాను. చాలా పిచ్చి పిచ్చిగా ఉండేవారు పిల్లలు. అది కాదు యూనిఫామ్ అనేది చాలా అవసరం అని చెప్పి యూనిఫామ్ స్టార్ట్ చేశాను. అప్పుడు కొంతమంది పిల్లలు యూనిఫామ్ కుట్టించుకోలేకపోయారు. ఒక మీటింగ్కి వచ్చారు కలెక్టర్ గారు. వచ్చినప్పుడు అన్నారు, ఏంటమ్మా యూనిఫామ్స్ ఇలా కొంతమంది ఏం కావాలమ్మా నీ స్కూల్కి అని అడిగారు. ఆయన నీ స్కూల్ చాలా బాగుందమ్మా, ఏం కావాలని అడిగారు. అప్పుడు నేను అన్నాను, అందరికి యూనిఫామ్ పెట్టాలనుకుంటున్నాను కానీ కొంతమంది కుట్టించుకోలేని పిల్లలు ఉన్నారంటే అప్పుడు ఆయన అక్కడ వెంటనే డీలర్స్ ఉంటారు, చౌక డిపో డీలర్స్, అందరికీ కవర్ పంపించి తహసీల్దార్ గారి చేత ఈ పిల్లలు కొలతలు తీసుకుని మొత్తం అందరికి యూనిఫామ్ కుట్టించేయండి ఈ స్కూల్లో. ఆల్రెడీ కుట్టించుకుంటే ఓకే, లేకపోయినా మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా యూనిఫామ్స్ కుట్టించేయండి అని చెప్పి ఆయన చెప్పటం. వెంటనే వాళ్ళందరూ పిల్లలు కొలతలు తీసుకెళ్ళి అందరూ కూడా యూనిఫామ్స్ కుట్టించేయడం. ఎక్కడ యూనిఫామ్ అయినప్పుడే నేను స్కూల్లో యూనిఫామ్ స్టార్ట్ చేశాను. అంటే పిల్లలందరూ ఒకే రకంగా ఉండాలి, ఒకరు మంచిగా వేసుకుని ఒకరు తక్కువగా వేసుకుని ఒకరు చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఆ పిల్లల్లో కొంచెం వైషమ్యాల కింద ఉంటాయి, అలా ఉండకూడదు తారతమ్యాలు అని చెప్పి అలా చేశాను. అలాగా అలా ఒక్కోటి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ స్కూల్లో ఏది బాగా లేదు అని అనుకుంటే అది అలా చేయడానికి నేను ఎక్కువగా ప్రయత్నించేదాన్ని. అదే ఇప్పుడు మెయిన్ స్కూల్ అనుకోండి, ఒక కంప్యూటర్ అవసరం అనిపించింది. అప్పుడు స్టేట్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళు కంప్యూటర్ ఇచ్చారు. అలాగే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక చిన్న ఆర్ఓ సిస్టమ్ ఇచ్చారు. అలాగే డోనర్స్ ఒక షెడ్ వేసిన, ఇంకా అలా ప్రతి వాళ్ళు ఏది అడిగినా కానీ నేను ఏ స్కూల్కి వెళ్ళినా ఎందుకో మరి డొనేషన్స్ అడిగినా కానీ పాపం బాగానే ఇచ్చేవారు. అంటే మనం అక్కడ చూపించేవాళ్ళం, మనం తినాల్సిన అవసరం లేదు కదా, మనం చేసిన పని అలా కనిపిస్తా ఉండేది. వాళ్ళు ఇచ్చిన 10 రూపాయలు నేను అక్కడికి పెట్టిన దాన్ని మీకు ఇస్తే ఖచ్చితంగా సద్వినియోగం అవుతుంది అన్న నమ్మకం మరి వాళ్ళల్లో కలిగింది. అందుకని అటు కసరత్తు గుంటలో కూడా 2 పాలాలు ఉండేవి. అప్పుడు నేను వెళ్ళేటప్పటికి అసలు వరండాలు అయితే చాలా భోజనాలు చేసేవారు. ఆ భోజనాలు అన్నం మెతుకులన్నీ ఆ వరండాలో గోతుల్లో పడి క్లీన్ గా ఉండేది కదా అసలు స్కూల్. ఇది కాదు పని అని చెప్పి అప్పుడు 2 పాలాలు పెద్దలు పిలిస్తే వాళ్ళిద్దరు కూడా మొత్తం క్యారిడార్లు అవన్నీ కూడా మొత్తం సిమెంట్ చేయించేసి అప్పటికప్పుడు ప్లాస్టింగ్ చేయించి నీట్ గా చేయించేవారు అనమాట. అలా ప్రతిదానికి బాత్రూమ్స్ ఉంటే డోర్లు లేవంటే వెంటనే వాళ్ళే లేడీ ఆవిడ వచ్చారు టీచర్ గారు అని చెప్పి గబగబా డోర్లు అవి బాగు చేయించడం. కొంతమంది అక్కడ లోకల్ స్థానికులు చక్కగా చేసుకుంటారు, మనం తెలియచేసి చెప్తే చాలు, లేదంటే డబ్బు మనకి ఇచ్చేవారు, మన మీద నమ్మకంతో మనల్ని చేయించుకోమనేవారు. అలాగా ఏ స్కూల్లో చేసినా వ్యామరం అయినా లేకపోతే కసరత్తు గుంట అవనివ్వండి లేకపోతే ఏదైనా ఆచంట, ఇప్పుడు ఆచంట హై స్కూల్లో కూడా పిల్లలు 300 మంది చదువుతారు, డైలీ 300 సైకిళ్ళు ఉంటాయి. అవన్నీ ఎండకి ఎండితే వాళ్ళకి తడుస్తాయి. ఇది కాదు పని అని చెప్పేసి నేను తణుకు సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్ వాళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళని అడిగితే వాళ్ళు 5 లక్షలతోటి ఇప్పుడు గర్ల్స్ ఒక సైకిల్ షెడ్, బాయ్స్ సైకిల్ షెడ్ 2 వేసేసారు స్కూల్లో. అలా ప్రతిదీ కూడా కంప్యూటర్ ప్రింటర్ అందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చినవే ఉన్నాయి ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా. అలా ఎవరేమడిగినా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇన్వర్టర్ ఏంటి అన్ని సమకూరుస్తున్నాను స్కూల్స్ కి. ఏంటంటే చదువు చెప్పేసాము, ఉద్యోగం అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అనుకోకుండా మన పిల్లలు అని చెప్పి వాళ్ళందరి కోసం మీరు బాధ్యత తీసుకోవటం నిజంగా ఎక్కువ మంది ఇలా ఆలోచించారు మేడం. మనం ఇంట్లో అనుకుంటారు కదా మన పని అయిపోయిందా అనుకుంటారు. అంటే స్కూల్కి వెళ్ళటము పాఠం చెప్పేయడం వచ్చేయడం కాకుండా ఆ పిల్లలకు కావాల్సిన వస్తువులు కూడా మనం సమకూర్చాలి. ఎప్పుడైతే మనం సమకూరుస్తామో వాడు ఇంకొంచెం బాగా చదువుకుంటారు. నోట్స్ లో ఇప్పించాము కూడా చక్కగా రాసుకుంటారు. అదే మనం నోట్స్లు తెమ్మంటే కొద్దిగా లేట్ గా తెస్తారు, త్వరగా కొనకపోవచ్చు. అలా మనకు చదువు మెరుగుపడటానికి ఈ వస్తువులన్నీ కూడా తోడ్పడతాయి. అందువల్ల మనం ఖచ్చితంగా పిల్లలు బాగా చదవాలి అంటే కొన్ని వస్తువులు ఇప్పుడు ప్రభుత్వం కూడా అనేకమైనవి కల్పిస్తుంది, అనేకమైన పథకాలు పెట్టింది. పిల్లలకి అసలు ఇప్పుడు ఏ లోటు లేదు, ప్రభుత్వం అన్ని సమకూరుస్తుంది వాళ్ళకి. అయితే గతంలో అయితే ఎంత ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించలేదు కాబట్టి అప్పట్లో మనలాంటి వాళ్ళు కొంత చేయవలసి వచ్చింది. నిజానికి ఇప్పుడైతే అసలు మనం ఎవరిని ఏమీ అడగాల్సిన పరిస్థితులే లేవు. అంటే ప్రభుత్వమే అన్ని టేకప్ చేస్తుంది, చక్కగా చక్కటి వస్తువులన్నీ కలిగిస్తుంది ప్రభుత్వ స్కూల్స్. మేడం మన ఆత్మీయ గోదావరి ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉంటారండి? చూస్తూ ఉంటాను. ఎలా ఉంటాయండి? చాలా బాగుంటాయి. నేను అనుకుంటాను మన చుట్టుపక్కల ఇన్ని విషయాలు ఉన్నాయా అని. అంటే నేను చాలా విషయాలు మన ఊరు విషయాలు అనండి, మన చుట్టుపక్కల విషయాలు కూడా చాలా మీకు ఆత్మీయ గోదావరిలో వస్తూ ఉంటాయి. ఇన్ని విషయాలు ఉన్నాయా అని నాకు ఒక్కసారి ఆశ్చర్యం కలిగించేంతగా ఉంటాయి మీ ఛానల్లో వచ్చే విషయాలు. నేను అనుకుంటా ఉంటాను చాలా చక్కగా ఆత్మీయ గోదావరిని మెయింటైన్ చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. తెలియని విషయాలు ఎన్నో మనం అనుకుంటే అన్ని తెలుసు, మన పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియనట్టు ఈ పరిస్థితిలో ఉంటున్నాం ఈ దైనందిక జీవితంలో. సో ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ మనకి ఇక్కడ నాకైతే మొత్తం చాలా బాగా ఉపయోగపడుతుంది. మా చెల్లెలు గారి పిల్లలు కూడా అడుగుతారు, అమ్మ ఆ చెంట్లో మనం ఇది పెట్టారు, ఆ చెంట్లో ఇది పెట్టారు అని చెప్పేసి
మళ్ళీ వాట్సాప్ పెడతా ఉంటారు నాకు, ఇది చూసామని చెప్పేసి. కర్ణాటక నుంచి కూడా చూస్తారు. ఈ ఆత్మీయ గోదావరి అనేది చాలా ప్రజలకి, సమాజాన్ని చాలా చేరువ చేస్తుంది. ఈ లింక్ అనేది సమాజాన్ని చాలా చేరువ చేస్తూ ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఈ ఆత్మీయ గోదావరి ద్వారా నా విషయాలను మీకు అందరికీ తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మీయ గోదావరి ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళందరూ ఇది చూస్తూ ఉంటే దీంట్లో మనకు ఎన్నో తెలియని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు, అవగాహన చేసుకోవచ్చు, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చి మీ గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ఆత్మీయ గోదావరి తరఫు నుంచి ధన్యవాదములు మేడం. మీకు కూడా ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఈ వీడియోలో కృష్ణవేణి మేడం గారు తన గురించి ఎన్నో విషయాలు మన అందరితోనూ షేర్ చేసుకున్నారు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా ఆదరించాలంటే ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి. నమస్తే. ఈ వీడియో తదుపరి భాగం 2వ పార్ట్లో చూడవచ్చు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.